ఫ్రెండ్స్, ఈరోజు నేను ద ఫ్లై 1 మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ స్టార్టింగ్లో మనం ఒక సైంటిస్ట్ను చూస్తాము. అతని పేరు శాత్ బ్లెండర్. శాత్ ఒక పార్టీలో తన ఫ్రెండ్ వెరోనికాతో మాట్లాడుతూ ఉంటాడు. శాత్ ఆమెతో తన కొత్త ఇన్వెన్షన్ గురించి చెబుతుంటాడు. దానితో పాటు అతని యొక్క ఇన్వెన్షన్ ప్రపంచం నుండి హ్యూమన్ లైఫ్ని చేంజ్ చేయగలుగుతుందని చెప్తాడు. శాత్ వెరోనికాని తనతో పాటు వర్క్ చేయమని అడుగుతాడు. మొదట వెరోనికా దాన్ని రిజెక్ట్ చేస్తుంది. కానీ శాత్ చాలాసార్లు అడగడం వల్ల అతనితో పాటు వెళ్ళడానికి రెడీ అవుతుంది. తర్వాత వారిద్దరూ కారులో కూర్చొని వెళ్తూ ఉంటారు. శాత్ ఆమెను తన ల్యాబ్కు తీసుకెళ్తాడు. అతని ల్యాబ్ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉంటుంది. శాత్ వెరోనికాకి తను తయారు చేసిన మిషన్ని చూపిస్తాడు. ఈ మిషన్లో 2 వేరు బాక్సులు ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ బాక్స్లో ఏదైనా వస్తువును ఉంచితే ఆ వస్తువు సెకండ్ బాక్స్లోకి టెలిపోర్ట్ అవుతుంది. అంటే అతను టెలిపోర్ట్ చేసేటటువంటి మిషన్ని ఇన్వెంట్ చేశాడు. టెలిపోర్టేషన్ అంటే ఒక చోట అదృశ్యమై మరొక చోట ప్రత్యక్షమవగలిగే విద్య అన్నమాట. ఈ మిషన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక కంప్యూటర్ కూడా ఉంది. అది శాత్ యొక్క వాయిస్ కమాండ్స్ పైన వర్క్ చేస్తుంది. శాత్ ఆ మిషన్కి టెలిపోర్ట్స్ అని పేరు పెట్టాడు. శాత్ వెరోనికాతో తనది ఏదైనా వస్తువును ఎక్స్పెరిమెంట్ కోసం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు వెరోనికా తన స్కార్ప్ను తీసిస్తుంది. తర్వాత శాత్ దాన్ని పర్ఫెక్ట్గా మరో బాక్స్లోకి టెలిపోర్ట్ చేసేస్తాడు. ఇదంతా చూసి వెరోనికా షాక్ అవుతుంది. అప్పుడు వెరోనికా దాన్ని టేప్ రికార్డులో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వెరోనికా శాత్ని ఈ మిషన్ గురించి అడిగి చాలా విషయాలు తెలుసుకుంటుంది. ఇక్కడ వెరోనికా ఒక జర్నలిస్ట్ అనే విషయం అర్థమవుతుంది. ఆమెకు తన ఆర్టికల్ కోసం ఒక న్యూస్ కావాల్సి ఉంది. అందువల్ల ఆమె శాత్ యొక్క ఇన్వెన్షన్ గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే శాత్కి తన మాటలను వెరోనికా రికార్డ్ చేస్తుందని తెలుస్తుందో అప్పుడు ఆమెను అలా ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు వెరోనికా తను ఒక జర్నలిస్ట్ అన్న విషయం చెప్తుంది. అది విని శాత్ ఆమెతో తన మిషన్ గురించి పబ్లిష్ చేయడాన్ని రిజెక్ట్ చేస్తాడు. కానీ వెరోనికా అతని మాటలను ఇగ్నోర్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వెరోనికా ఆ టేప్ని తన బాస్ బోరాన్స్కి వినిపిస్తుంది. కానీ ఆమె బాస్ బోరాన్స్ ఆమె మాటలు నమ్మడు. అతనికి ఎవరూ కూడా అటువంటి మిషన్ని తయారు చేయలేరు అని అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి శాత్ కూడా వస్తాడు. ఇది ఒక జోక్ అని భావించి బోరాన్స్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత శాత్ వెరోనికాని తనతో పాటు బర్గర్ని తినడానికి ఇన్వెంట్ చేస్తాడు. అక్కడ వెరోనికాతో ఈ విషయం ప్రజలకు తెలిస్తే తన ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు అని, దానితో పాటు ఈ ట్రయల్ని నేను ఏదైనా జీవించున్నటువంటి థింగ్స్ పైన చేయలేదని, కేవలం నాన్ లివింగ్ థింగ్స్ పైన ఈ ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్తాడు. తర్వాత శాత్ తన పైన కేవలం ఒక ఆర్టికల్ కాదు, ఒక బుక్ రాయాలనుకుంటాడు. నెక్స్ట్ డే వెరోనికా శాత్ యొక్క ల్యాబ్లోకి వస్తుంది. ఈసారి శాత్ తన మిషన్ ద్వారా లివింగ్ థింగ్ని టెలిపోర్ట్ చేయాలని ఆలోచిస్తాడు. వెరోనికా తన ఎక్స్పెరిమెంట్ని కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు శాత్ ఒక మంకీ పైన తన ట్రయల్ని స్టార్ట్ చేస్తాడు. అతను దాన్ని ఫస్ట్ బాక్స్లో ఉంచుతాడు. ఎప్పుడైతే ఆ మంకీ సెకండ్ బాక్స్లోకి వస్తుందో అప్పుడు దాని బాడీ లోపల పార్ట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఆ మంకీ జీవించలేదు, చనిపోయింది. శాత్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది. ఇది చూసి శాత్కి తనపైన తనకే కోపం వస్తుంది. నైట్ ఎప్పుడైతే శాత్ ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడు వెరోనికా అక్కడికి వచ్చి అతన్ని ఓదారుస్తూ అతనితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. నైట్లో శాత్కి ఒక ఐడియా వస్తుంది. అతను మీట్ పీసెస్ పైన తన ట్రయల్స్ని స్టార్ట్ చేస్తాడు. చూస్తూ ఉండగానే శాత్ మీట్ని టెలిపోర్ట్ చేయడం తెలుసుకుంటాడు. వెరోనికా ఎప్పుడైతే శాత్ కోసం డ్రెస్ని పర్చేజ్ చేయడం కోసం వెళ్తుందో అప్పుడు ఆమెకు అక్కడ బోరాన్స్ కలుస్తాడు. వారిద్దరి మధ్యలో చాలా గొడవ జరుగుతుంది. ఎందుకంటే బోరాన్స్ ఆమెను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. ఇప్పుడు శాత్ తన కంప్యూటర్లో కొన్ని చేంజెస్ చేసి తిరిగి మళ్ళీ ఒక మంకీ పైన ట్రయల్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి అతను పర్ఫెక్ట్గా టెలిపోర్ట్ చేయడంలో సక్సెస్ అవుతాడు. వెరోనికా అతని ఎక్స్పెరిమెంట్కి కంగ్రాట్స్ చెప్తుంది. అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. ఆఫీస్లో వెరోనికాకి బోరాన్స్ యొక్క ఆర్టికల్ని చూసి కోపం వస్తుంది. ఎందుకంటే ఆ ఆర్టికల్ శాత్ యొక్క ఎక్స్పెరిమెంట్ పైన ఉంది. తర్వాత వెరోనికా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె డైరెక్ట్గా బోరాన్స్ ఇంటికి వచ్చి అతన్ని ఆ ఆర్టికల్ గురించి అడుగుతుంది. నిజానికి బోరాన్స్ వెరోనికా యొక్క ఓల్డ్ బాయ్ ఫ్రెండ్. వెరోనికా శాత్ యొక్క ఆర్టికల్ని తనే రాయాలనుకుంటుంది. కానీ బోరాన్స్ ఆమె మీద కోపంతో ఆమె యొక్క ఆర్టికల్ని దొంగిలిస్తాడు. ఇక్కడ శాత్కి బోరాన్స్ వెరోనికా యొక్క ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ అన్న విషయం తెలుస్తుంది. అప్పుడు శాత్కి కోపం వస్తుంది. అతను చాలా ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. తర్వాత డ్రింక్ మత్తులో శాత్ తన్ను తాను మిషన్లో టెలిపోర్ట్ చేసుకోవాలని డిసైడ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే టెలిపోర్ట్ అవ్వడం కోసం శాత్ ఫస్ట్ బాక్స్లో కూర్చుంటాడో అప్పుడు సడన్గా అతని బాక్స్లోకి ఒక ఏగ వచ్చేస్తుంది.
టెలిపోర్ట్ అయ్యే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈగ కూడా అతనితో పాటు టెలిపోర్ట్ అవుతుంది. నైట్ ఎప్పుడైతే శాత్ నిద్రపోతూ ఉంటాడో అప్పుడు వెరోనికా అతన్ని కలవడం కోసం అక్కడికి వస్తుంది. ఆమెను బోరాన్స్ మరియు తన యొక్క రిలేషన్ గురించి అడుగుతాడు. వెరోనికా అతను కేవలం తన ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ మాత్రమే అని, అతన్ని తను ప్రేమించలేదని చెప్తుంది. అది విని శాత్ ఆమెను ఏమీ అనడు. నైట్ ఎప్పుడైతే శాత్ నిద్రపోతూ ఉంటాడో అప్పుడు ఒక ఈగ అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శాత్ చేత్తో దాన్ని చాలా ఈజీగా పట్టుకుంటాడు. అంటే శాత్ యొక్క సెన్సార్స్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ డే శాత్ తన బాడీని చాలా ఈజీగా రొటేట్ చేయగలుగుతున్నాడు. శాత్ యొక్క స్టామినా కూడా పెరిగిపోయింది. శాత్ వెరోనికాతో కాఫీ తాగడానికి వెళ్తాడు. అప్పుడు వెరోనికా శాత్ చాలా ఎక్కువగా షుగర్ని తింటున్నాడన్న విషయాన్ని నోటీస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో వెరోనికా శాత్ యొక్క వీప్ పైన ఎక్కడైతే ఇంతకుముందు కట్ అయినటువంటి గుర్తుంటుందో అక్కడ ఇప్పుడు కొన్ని హెయిర్స్ గ్రో అయ్యి ఉండడం నోటీస్ చేస్తుంది. శాత్ దాన్ని ఇగ్నోర్ చేస్తాడు. శాత్ తనకి ఈ పవర్స్ టెలిపోర్ట్ అవ్వడం వల్ల వచ్చాయని అనుకుంటాడు. ఇప్పుడు శాత్కి వెరోనికా అతన్ని సాటిస్ఫై చేయడం లేదని అనిపిస్తుంది. అందువల్ల శాత్ వెరోనికాని కూడా టెలిపోర్ట్ అవ్వమని చెప్తాడు. కానీ వెరోనికా టెలిపోర్ట్ అవ్వడాన్ని రిజెక్ట్ చేస్తుంది. వెరోనికా అతనితో ఇదంతా తప్పు అని చెప్తుంది. కానీ శాత్ ఆమె మాటలు వినడు. దీని తర్వాత శాత్ ఒక బార్లోకి వెళ్తాడు. అక్కడ ఇతను ఒక వ్యక్తిని ఆర్మ్ రెజ్లింగ్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు శాత్ ఆ వ్యక్తి యొక్క హ్యాండ్ బోన్ని బ్రేక్ చేస్తాడు. తర్వాత అక్కడ నుండి ఆ అమ్మాయిని తనతో పాటు తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు అక్కడ వారిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఆ అమ్మాయి కూడా శాత్ యొక్క స్టామినాను చూసి ఇంప్రెస్ అవుతుంది. ఇక్కడ శాత్ తను తాను అదే మిషన్ ద్వారా తిరిగి మళ్ళీ టెలిపోర్ట్ చేసుకుంటాడు. ఆ అమ్మాయిని కూడా టెలిపోర్ట్ చేయాలని డిసైడ్ చేసుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి వెరోనికా వస్తుంది. వెరోనికాని చూసి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు వెరోనికా, నేను నీ కట్ చేయబడిన హెయిర్ని టెస్ట్ చేయించాను, దాంట్లో నాకు ఆ హెయిర్ ఒక ఇన్సెక్ట్ అన్న విషయం తెలిసిందని చెప్తుంది. ఇప్పుడు శాత్ యొక్క ఫేస్ కూడా ముందు కంటే పాడవుతూ ఉంటుంది. వెరోనికా శాత్తో, నువ్వు ముందు కంటే చాలా చేంజ్ అయ్యావని, నీకు ఏదో డిసీజ్ వచ్చిందని చెప్తుంది. అప్పుడు శాత్ వెరోనికా మాటలను వినడు. ఆమెను తన ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్లో శాత్ తన చేతి గోర్లు చాలా ఈజీగా ఊడిపోతూ ఉండడం చూస్తాడు. అతని మొహం పైన కూడా వింతైన హెయిర్ గ్రో అవుతూ ఉంటుంది. అతని బాడీ నుండి వింతైన లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుంది. అతనికి అతని టెలిపోర్ట్లో ఏదో ప్రాబ్లం జరిగిందని అనిపిస్తుంది. తిరిగి తను కంప్యూటర్లో ఎప్పుడైతే అతను టెలిపోర్ట్ అయ్యాడో అప్పుడు అతనితో పాటు ఒక ఈగ కూడా టెలిపోర్ట్ అయిందన్న విషయాన్ని చూస్తాడు. వారిద్దరిలో కంప్యూటర్ కన్ఫ్యూజ్ అయింది. అందువల్ల కంప్యూటర్ ఇద్దరిని ఒకటిగా మెర్జ్ చేసేసింది. అందువల్ల శాత్ ఇప్పుడు ఒక ఈగలాగా చేంజ్ అవుతూ ఉంటాడు. శాత్ వెరోనికాకి కాల్ చేసి తన కండిషన్ గురించి చెప్తాడు. ఆమెను తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. వెరోనికా అతని ఇంటికి వచ్చి శాత్ యొక్క బాడీ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉండడం చూస్తుంది. అతని మొహం కూడా చాలా డర్టీగా కనబడుతూ ఉంటుంది. తర్వాత వెరోనికా అతను ఫుడ్ని కూడా ఒక ఈగలాగా సెలైవా రూపంలో తింటూ ఉండడం చూస్తుంది. అదంతా చూసి వెరోనికా చాలా అప్సెట్ అవుతుంది. తర్వాత వెరోనికా బోరాన్స్ దగ్గరికి వెళ్ళి శాత్ యొక్క కండిషన్ గురించి చెప్తుంది. అతనికి హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ బోరాన్స్ కేవలం వెరోనికాతో పాటు అటాచ్ అవ్వాలనుకుంటున్నాడు. చివరిగా బోరాన్స్ అతనికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ అతను శాత్ యొక్క ఇంటి లోపలికి వెళ్ళడు. తర్వాత వెరోనికా శాత్ వద్దకు వెళ్తుంది. ఇక్కడ ఆమె శాత్ ఇప్పుడు గోడలపైన నడుస్తూ ఉండడం చూస్తుంది. అతని స్కిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అతను పూర్తిగా ఒక ఇన్సెక్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత శాత్ ఒక వీడియోని తయారు చేస్తాడు. దాన్ని చూసి బోరాన్స్ కూడా చాలా వింతగా బిహేవ్ చేస్తాడు. తర్వాత వెరోనికాకి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. అది కూడా శాత్తో ఉన్న రిలేషన్ వల్ల ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అది తెలుసుకున్న తర్వాత బోరాన్స్ అప్సెట్ అవుతాడు. నైట్లో వెరోనికా తన కళ్ళలో తను డెలివరీ కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళినట్టుగా అక్కడ ఆమె లోపల నుండి ఒక బేబీ ప్లేస్లో ఒక ఇన్సెక్ట్ బయటకు రావడం చూస్తుంది. ఎప్పుడైతే వెరోనికా స్పృహలోకి వస్తుందో తన కళ విషయంలో చాలా భయపడిపోతుంది. ఆమెకు శాత్లో ఈగ యొక్క జీన్స్ ఉండడం వల్ల ఆమె బేబీ కూడా ఒక ఇన్సెక్ట్ లాగా జన్మిస్తుందని అనిపిస్తుంది. ఇక్కడ శాత్ తనను తాను క్యూర్ చేసుకోవడం కోసం సొల్యూషన్ని సెర్చ్ చేస్తూ ఉంటాడు. అతనికి తను ఎవరైనా మనిషితో పాటు టెలిపోర్ట్ అయ్యే మిషన్లో టెలిపోర్ట్ అయినట్లయితే తను క్యూర్ అవుతానని అతనికి అనిపిస్తుంది. శాత్ పూర్తిగా పిచ్చివాడిగా మారిపోయాడు. అప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడం కోసం వెరోనికా శాత్ వద్దకు వస్తుంది. కానీ అతని కండిషన్ని చూసి ఆమె అతనితో ఏమీ చెప్పలేక బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి బోరాన్స్ని తనతో పాటు హాస్పిటల్కి రమ్మని అడుగుతుంది. ఎందుకంటే ఆమె అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటుంది. బోరాన్స్ ఆమెను ఎంతగానో నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు.
కానీ వెరోనికా శాత్ యొక్క బేబీని తన స్టమక్లో ఉంచుకోవడాన్ని రిజెక్ట్ చేస్తుంది. దీని తర్వాత వీరిద్దరూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. వీరి మాటలను స్లాబ్ పై నుండి శాత్ కూడా వింటాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మొదట డాక్టర్ అర్ధరాత్రి అబార్షన్ చేయడాన్ని రిజెక్ట్ చేస్తాడు. కానీ బోరాన్స్ చెప్పడం వల్ల అతను దానికి ఒప్పుకుంటాడు. డాక్టర్ వెరోనికాతో కొన్ని టెస్టులు చేయించుకోమని చెప్తాడు. కానీ వెరోనికా అతనితో ఎటువంటి టెస్టులు చేయించకుండానే అబార్షన్ చేయమని చెప్తుంది. డాక్టర్ అబార్షన్ చేయడం కోసం రెడీ అవుతాడు. అబార్షన్ కంటే ముందు ఎప్పుడైతే వెరోనికా బెడ్ పైన పడుకొని ఉంటుందో అప్పుడు గ్లాస్ బ్రేక్ చేసుకొని శాత్ అక్కడికి వస్తాడు. వెరోనికాని ఎత్తుకొని అక్కడి నుండి తన ఇంటికి తీసుకెళ్తాడు. శాత్ వెరోనికాతో అబార్షన్ చేయించుకోవద్దని చెప్తాడు. కానీ వెరోనికా ఏడుస్తూ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. బోరాన్స్ ఒక గన్ తీసుకొని శాత్ యొక్క ఇంటికి వస్తాడు. అప్పుడు శాత్ అతనిపైన అటాక్ చేసి తన సెలైవాతో బోరాన్స్ యొక్క ఒక హ్యాండ్ని మరియు లెగ్ని కాల్చేస్తాడు. ఈ సీన్ చూడడానికి చాలా డర్టీగా అనిపిస్తుంది. ఈ విషయంలో బోరాన్స్కి చాలా పెయిన్ అనిపిస్తుంది. అతను చాలా ఎక్కువగా ఇంజ్యూర్ అవుతాడు. ఇప్పుడు శాత్ వెరోనికాని తనతో పాటు టెలిపోర్ట్ అవ్వమని అడుగుతాడు. కానీ వెరోనికా అలా చేయడాన్ని రిజెక్ట్ చేస్తుంది. తర్వాత శాత్ బలవంతంగా ఆమెను మిషన్ దగ్గరకు తీసుకెళ్తూ ఉంటాడు. శాత్కి అలా చేయడం వల్ల తన క్యూర్ అవుతానని అనిపిస్తుంది. ఆ టైంలో వెరోనికా శాత్ యొక్క దవడను పట్టుకుంటుంది. దానితో శాత్ యొక్క దవడ బ్రేక్ అవుతుంది. నెమ్మదిగా అతని బాడీ నుండి అతని స్కిన్ ఊడిపోతూ ఉంటుంది. చూస్తూ ఉండగానే శాత్ ఒక వింతైన క్రియేచర్గా చేంజ్ అవుతాడు. దీని తర్వాత శాత్ వెరోనికాని మిషన్ యొక్క సెకండ్ బాక్స్లో పెట్టి క్లోజ్ చేస్తాడు. తనని తాను ఫస్ట్ బాక్స్లో క్లోజ్ చేసుకుంటాడు. ఆ టైంలో బోరాన్స్ గన్ తీసుకొని 2 బాక్సులను కనెక్ట్ చేసినటువంటి వైర్ని షూట్ చేస్తాడు. దానివల్ల మిషన్ యొక్క ఎఫెక్ట్ సెకండ్ బాక్స్ పైన పడదు. వెరోనికాకి ఏమీ జరగదు. కానీ ఫస్ట్ బాక్స్లో ఉన్న శాత్ టెలిపోర్ట్ అయ్యి మళ్ళీ తిరిగి అందులోనే మరోసారి టెలిపోర్ట్ అవుతాడు. మొదట మంకీ విషయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు శాత్ విషయంలో కూడా అదే విధంగా జరిగింది. అతని పార్ట్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు శాత్ మొదటి కంటే కూడా చాలా ఘోరంగా కనబడుతుంటాడు. బాక్స్ నుండి బయటకు వచ్చిన శాత్ వెరోనికాతో తనను షూట్ చేయమని చెబుతాడు. కానీ వెరోనికా ఇష్టం లేకుండానే అతను షూట్ చేస్తుంది. దాంతో శాత్ మరణిస్తాడు. దీంతో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.